హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే సాటర్డే వీడియో అండి. హలో అండి, ఈరోజు హనికకి స్నాక్స్కి అంటే లంచ్ బాక్స్కి మంచూరియా చేస్తున్నానండి. వెజ్ మంచూరియా, ఇంకా టమాటా పప్పు, రోటీ. మధ్యాహ్నం లంచ్కి, ఇది స్నాక్ టైంకి. మంచూరియా, వెజ్ మంచూరియా. మంచూరియా రెడీ అయిపోయిందండి, ఇంకేం ప్యాక్ చేయడం మిగిలింది. చూడు హనిక, ఒకసారి వచ్చి చూసుకు సరిపోతాయి లేదు. ఇంక ఇక్కడైతే హనిక స్కూల్కి అయితే వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు మా మేడ్ రాలేదండి. సో అందుకని ఇంకా ఇంటి పని అంతా నేనే చేసుకుంటున్నా. అయితే ఇంకా హనికకి మధ్యాహ్నం లంచ్కి రైస్ తినాలనిపించట్లేదు మమ్మీ, నాకు రోటీ చేయంటే తన కోసం అయితే టమాటా పప్పు చేసండి. టమాటా పప్పు చేసి రోటీ చేసి కట్టాను. అంటే ఆ రోజు హోమ్ మేడ్ స్నాక్స్ ఉందండి సాటర్డే తనకి. సో అందుకని మాకు ఈవినింగ్ స్నాక్స్ కూడా పనికి వస్తుందని చెప్పేసి తన కోసం ముందే మంచూరియా మార్నింగే చేసి ప్యాక్ చేస్తానండి. మా కోసం అయితే ఈవినింగ్కి కొంచెం ఉంచేసాను. ఈ మంచూరియా డీటెయిల్డ్గా అయితే షార్ట్ వీడియో చేశానండి, అది ఒకసారి చూడండి. ఇంకా మాకైతే కొంచెం మంచూరియా ఈవినింగ్ ఉంచండి, తనకి కొంచెం ప్యాక్ చేశాను. ఇక్కడ ఎందుకంటే తను అడుగుతున్నా సరిపోతాయని, అది తను ఒక్కతే తిందండి, ఫ్రెండ్స్కి కూడా ఇస్తుంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్, తన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే కడతానండి ప్రతిసారి. సో అందుకని తను అడుగుతుందండి. ఇక తనైతే ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసాక తను స్కూల్కి వెళ్ళింది. వెళ్ళాక ఇంక ఇక్కడ నేనైతే నా పని స్టార్ట్ చేశానండి. అంటే తను అంజలి మంత్లో 2 times అయితే హాలిడే తీసుకుంటుందండి. సో ఇంకా ఈ మంత్ తీసుకోలేదని చెప్పి సాటర్డే అయితే తను రాలేదు. ఎవరినైనా పెడదామన్నా పని వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు, పైగా సరిగా చెయ్యట్లేదండి. పైన తుడిచేసి తడుకు మాకు పెట్టేసి వెళ్ళిపోతున్నారు, గిన్నెలు తోమేసి మిగిలిన ఏ పని చేయనంటున్నారు. సో ఇంకా వాళ్ళని పిలిచి ఇంకెందుకులే అంత అమౌంట్ ఇవ్వడం అని చెప్పేసి, అయినా నేను ఒక్కొక్కసారి వీళ్ళైతే సరిగా చెయ్యరని ఇలా తను సెలవు పెట్టుకున్నప్పుడు టేబుల్స్ కింద అలాగా నేనే క్లీన్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే ఇల్లు వచ్చేసి తడుమాపు అయితే పెట్టండి. ఇంకా బయట గుమ్మం దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఇక్కడ గిన్నెలు అయితే తోముతున్నాయండి. అంటే ముందు రోజే చెప్పిందండి అంజలి రానని చెప్పేసి. సో అందుకని వీలైనంత వరకు కొన్ని గిన్నెలు అయితే నైటే క్లీన్ చేసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడైతే హనికకు కూడా లంచ్ బాక్స్కి పప్పు ఇవన్నీ చేశాను కదా. ఇంకా మంచూరియా అంటే చెప్పవసరమే లేదండి, దానికి కొన్ని గిన్నెలు ఎక్కువగానే పడతాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక గిన్నెలు కూడా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ విండో ప్లాంట్స్ ఉంటాయి కదండి, అవైతే క్లీన్ చేస్తున్నాను. ఇవైతే 1 week ఒకసారి, లేదంటే 10 daysకి అలా వీలుని బట్టి చేస్తానండి. అంటే అవి కొంచెం డైలీ వాటర్ పోస్తాం కదా, కప్పుల్లోకి వచ్చి అది నాచు పడుతుంటుందండి. సో ఇక్కడైతే ఇంకా అవి కూడా సోప్ తోటి క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి విండో కూడా కొంచెం క్లీనర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసి విండోలో అయితే పెట్టేస్తానండి వీటిని. ఇంక ఇక్కడైతే స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నానండి. కొంచెం స్టవ్ చిరాకు అయిపోయింది అప్పటికే, డీప్ ఫ్రై చేస్తాం కదండి, కొంచెం ఆయిల్ అది స్టవ్ పైకి తుల్లిందని చెప్పి ఇంకా స్టవ్ క్లీన్ చేసి తర్వాత ఈ గిన్నెలు అవి కూడా తోమాను కదండి, కొంచెం కౌంటర్ టాప్ కూడా చిరాకుగా ఉందండి, ఇంకా అది కూడా క్లీన్ చేస్తానండి. ఇంకా క్లీన్ చేశాక నేనైతే స్నానం చేసి వచ్చి ఇంకా నా పూజ పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి.
ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేనైతే స్నానంకి వెళ్ళి వచ్చాక ఇక్కడ పూజ సామాను కూడా క్లీన్ చేస్తానండి. ఇక్కడ పువ్వులు అయితే మాకు రోజు తప్పించి రోజు పెడతాడు కదా, ఆయన ఇంక ఈరోజు పువ్వులు పెట్టాడండి. ఇంకా ఆ పువ్వులు కూడా దేవుడికి పెట్టేసి పూజ అయితే చేస్తామండి. ఇంక ఈ పువ్వులు అయితే నాకు 2 days వస్తాయండి. ఇక్కడ అయితే పువ్వులు ఒకసారి వాష్ చేస్తున్నాను. అంటే ఈ పువ్వుల్లోని పురుగులు పెద్ద పెద్ద పురుగులు వస్తున్నాయండి. ఇంకా అవి కూడా ఒకసారి చూసి కొన్ని పువ్వులు అయితే ఈరోజు పెట్టి మిగిలిన కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెడతాయండి. ఇంక ఇక్కడైతే పూజ అది చేస్తానండి. చేసిన తర్వాత ఇంకా అత్తయ్య గారికి కూడా దోశలు వేసి ఇచ్చేస్తానండి. ఇంకా తర్వాత నేను వేసుకుంటున్నానండి ఇక్కడ దోశలు. ఇక్కడ టిఫిన్ అది అయిపోయాక బట్టలు ఆరేద్దామని వచ్చానండి బాల్కనీలోకి. అయితే బట్టలు ఇంటి పని చేసుకునే ముందే ఇల్లు అది ఊడ్చేటప్పుడే ముందు బట్టలు మిషన్లో అయితే వేసేసానండి. ఇక్కడ నా పని అంతా అయ్యేసరికి కూడా అవి కూడా అయిపోయినాయి. ఇక్కడ బట్టలు ఆరేద్దామని వచ్చేసరికి పావురాలు అన్నీ ఉన్నాయండి. ఇంక వర్షం అయితే 1 week నుంచి పడుతూనే ఉంది కదా, సో చూసేసరికి వాటికైతే బియ్యం వేస్తున్నాయండి ఇక్కడికి వచ్చి. హాయ్ అండి, మధ్యాహ్నం లంచ్కి అయితే శనగపప్పు టమాటా కర్రీ చేస్తుందండి. కూర అయితే శనగపప్పు నైట్ నానబెట్టండి. తాలింపు ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాక నానబెట్టిన శనగపప్పు, టమాటాలు కూడా వేసి ఇలా మగ్గబెట్టేసండి. సరిపడినంత ఉప్పు, కారం వేస్తా. కూర అయితే ఆల్మోస్ట్ ఇంకా వాటర్ వేయడమే ఉందండి. కూర రోటీలకు కూడా బాగుంటుందండి ఈ కూర. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వస్తా. బాయ్ బాయ్.